ఇక్కడ దేవతలందరూ అట్టాసురుణ్ణి కాపాడటానికి కంకణం కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అక్కడ తారకాసురుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి తగిన ఉపాయాలను అన్వేషించటంలో నిమగ్నమై ఉన్నాడు. అసురుడైన అట్టాసురుడికి అభయం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు కుమారస్వామి. అందుకే తను మరునాటి సూర్యాస్తమయం లోపు ఆ అట్టాసురుడిని అంతం చేసినట్టయితే కుమారస్వామి అగ్నికి ఆహుతి కావలసి ఉంటుందని సవాలు విసిరాడు. తక్షణమే కార్తికేయుడు ఆ సవాలుని స్వీకరించాడు. దాంతో దేవతలంతా కుమార్ కార్తికేయ, ఎందుకింత పని చేశారు? దీనికి ఎందుకు అంగీకరించారు మీరు? అదే జరిగింది మామయ్య గారు. ఏం చెయ్యొద్దన్నారో అదే జరిగింది. తారకాసురుడు చాలా చిన్న వల వేశాడు. నేనందులో చిక్కుకుపోయాను. నాకప్పుడే సందేహం కలిగింది సేనాపతి. ఈ అసురుడు పథకం ప్రకారం ఇక్కడికి వచ్చాడు. అనుమానం లేదు, ఈ అట్టాసురుడు కూడా ఇందులో భాగస్వామి. నీకు ఎంత ధైర్యం ఇలా చెయ్యడానికి? లేదు లేదు, ఇందులో నా పాత్ర ఏమీ లేదు. నిజం చెబుతున్నాను. తారకాసురుడు నన్నిలా ఉపయోగించుకుంటాడని నాకెంత మాత్రమూ తెలియదు. నేను మీ శరణు కోరి వచ్చిన మాట నిజం. అవునా? అయితే నీకు అభయం లభించిందిగా, సురక్షితంగా ఉన్నావు కదా. ఇలా అభయం ఇచ్చినందుకే నువ్వు కుమారస్వామిని ప్రమాదంలో పడేశావు. ఈ దుర్మార్గ అసురుడు మన చిరకాల శత్రువు. కాని మనం తనని కాపాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మన లక్ష్యం ఒక్కటే, తారకాసురుడిని అంతం చేయడం. కానీ ఇప్పుడు మనం ఈ దుష్టాసురుడిని రక్షించడం కోసం మన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాలి. చాలు, ఇక చాలించండి దేవతలారా. నాకు బాగా తెలుసు అట్టాసురుడు ఎలాంటి కుట్రలకి పాల్పడలేదు. కానీ తారకాసురుడు అట్టాసురుడు తన నిజాయితీని అనుకూలంగా మార్చుకున్నాడంతే. నీచమైన తన పన్నాగంలో మన దేవతలందరినీ కూడా, మరి ముఖ్యంగా తమరిని తన వలలో పడేసి అందరినీ అతిపెద్ద ప్రమాదంలో పడేశాడు. ఇప్పుడు మనం ఈ దుష్టుడిని సంరక్షించక తప్పదు. మనందరం దేవతలం గనుక జయాపజయాలు కాదు, ధర్మాన్ని అనుసరించడమే మనందరి తక్షణ కర్తవ్యం. అట్టాసుర, నీకిక్కడ ఎటువంటి భయమూ ఉండబోదు. సకల దేవతలు అట్టాసురుడికి అభయం ఇవ్వాల్సి వచ్చినందుకు ఆగ్రహం ప్రకటించారు. ఎందుకంటే అతడి కారణంగానే వారి లక్ష్యానికి విఘాతం ఏర్పడింది. దేవతల పరిస్థితిని చూసి అట్టాసురుడు ఆత్మన్యూనతకి లోనయ్యాడు. అందుకే దేవతల కోసం తను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ అట్టాసురుడికి అభయం ఇచ్చిన కుమారస్వామి వెంటనే వెళ్ళి అతనిని అడ్డుకున్నాడు. చివరికి దేవతలందరినీ తనని రక్షించటానికి ఒప్పించాడు. నువ్విలా భయపడుతూ బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అట్టాసుర. చూడు, ఇక్కడ నువ్వు ఒంటరివాడివి కాదు. ఇక్కడ నిన్ను కాపాడటానికి ఒకరిని మించిన వారు ఒకరున్నారు. నిన్ను వారంతా కాపాడటానికి కంకణం కట్టుకున్నారు. ఇక్కడ దేవతలందరూ అట్టాసురుణ్ణి కాపాడటానికి కంకణం కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అక్కడ తారకాసురుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి తగిన ఉపాయాలను అన్వేషించటంలో నిమగ్నమై ఉన్నాడు. అంతకా ఇదేమిటి? దేవతల మీద ప్రయోగించమంటే ఈయన ప్రతాపం అంతా మన మీద చూపిస్తున్నాడు. తప్పకండి, తప్పకండి, పరిగెత్తండి.
భీకరమైన అగ్నిపర్వతంలోని ఉష్ణశక్తి అంతా ఆ గద్దె లాగేసుకుంటుంది. తప్పుకోండి, తప్పుకోండి, మళ్ళా మన మీదకి వస్తుంది, తప్పుకోండి. చూశారుగా, తనేమిటో మీకిప్పుడు అర్థమైందా? మన హంతకుడి సామర్థ్యం ఎంత బలమైనదో. మనవాడి గద, ఆ గద అగ్నిని మాత్రమే కాదు, పంచభూతాల శక్తుల్ని, సమస్త అస్త్ర శస్త్రాల శక్తుల్ని కూడా తనలోకి లాగేసుకుంటుంది. మెరుపుల శక్తిని కూడా ఆకర్షించి లోకానన్నిటినీ అంధకారముగా మార్చగలదు. మహాశక్తిదిదే. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప శక్తి సూర్యుడి తేజము. దానిని కూడా లాగేసుకోగలదు. అపూర్వం, అద్భుతం, అనన్యం. కూర్చో హంతక. ఇలా సర్వశక్తుల్ని లాగేసుకునే ప్రాణాలు తీసే శక్తి ఇంకెక్కడైనా ఉంటుందా? మన సైన్యంలో అందరూ విలక్షణమైన యోధాన యోధులే. దేవతల్లో విలక్షణమైన శక్తివంతుడు, మేఘాలను మెరుపులను నియంత్రించగలిగినవాడు, విద్యుత్తును పిడుగులా కురిపించగలిగిన శక్తి కలిగిన మహావీరుడు, సాక్షాత్తు దేవతల రాజు ఇంద్రుడే ఉన్నారు. నేను దేవేంద్రుడిని. మేఘాలు, వర్షం, మెరుపులు, పిడుగులు నా ఆదేశానుసారమే ఉత్పన్నమవుతాయి. తలుచుకుంటే నా విద్యుత్ శక్తులతో ఎంతటి వారినైనా నాశనం చెయ్యగలను. ఇక ఈయన సూర్యదేవుడు. సకల లోకాలకు తేజోశక్తిని ప్రసాదించేది వీరే. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణ్య ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. సాక్షాత్తు ఆదిశక్తి మాతే తన కూష్మాండిని రూపంలో నా తేజస్సుకి ఆదిదేవతగా ఉన్నారు. నా తేజస్సు ప్రాణప్రసాదినే కాకుండా నా ప్రభావాన్ని కేంద్రీకరిస్తే దేనినైనా నేను దాన్ని భస్మీపటలం చేస్తాను. అగ్నిదేవుడు. నేను అగ్నిదేవుణ్ణి. నేను పంచభూతాల్లో ఒక్కడిని. ప్రాణాలన్నిటిలోనూ జీవాంశనై ఉన్నాను. జీవాంశనైన నేను అవసరమైనప్పుడు ఉగ్రరూపం దాల్చి బూడిద చేయగలను. కన్నిడా, ఆజ్ఞాపించండి మహారాజా.
అద్భుతం. కన్నిడా, చూపించు వీళ్ళకి ఎక్కడో నీళ్ళల్లో ఇదే చేపలని ఇక్కడ నుండి ఎలా ఛేదిస్తావో చూపించు. ఒకేసారి ఎన్ని బాణాలా? అన్ని మన వైపుగా గురి పెట్టినట్టున్నాయి. ఇది మనల్ని హాని కలిగించేలా ఉంది. అద్భుతం, పరమాద్భుతం. బతకరు ఎంతటి వారైనా బతకరు, మన కన్నిడా బతకనివ్వడు. చాలా బాగా చేసావు కన్నిడా. కన్నిడా, మన రెండవ మహాసేనాపతి. అద్భుతం, విల్లులేని విల్లుగాడు. కేవలం తన నోటి ధ్వనులతో బాణాలను నియంత్రిస్తూ తన కోరిక విధంగా తన బాణాలను అదుపు చేయగలడు. వాటి దిశను మార్చగల మహావిలుగాడు. సప్త సముద్రాల జలమంతటిని తాగివేయగలవు తన బాణాలు. అంత శక్తి గలవా బాణాలు. శరీరంలో ఉన్న బయట ఉన్న సృష్టిలోని సకల జలతత్వాన్ని ఆవిరి చేయగలడు. తను దాహంతో ప్రాణాలన్నిటినీ తను తీయగలడు. కన్నిడా, నీ శక్తిని ఎదిరించి నిలబడగలవారు ఎవరున్నారు చెప్పు. నాకు అనుమతి ఇవ్వండి దేవసేనాపతి. వెనక్కి వెళ్ళు అట్టాసురా. తమరికి శతసహస్ర వందనాలు వరుణదేవా. నేను వరుణదేవుణ్ణి. జలతత్వం నా అధీనంలో ఉంటుంది. జలతత్వం చూడ్డానికి కూడా పల్చగా కనిపించినా ఆగ్రహిస్తే వరదలు సృష్టించి ముంచేయగలదు. ఎవరైనా ప్రాణాలు పొయ్యగలరు అంటే వారు తన ప్రభావంతోనే ఆ ప్రాణాలను తీయగలరు కూడా.
ఆ జల రూపంలోని శక్తులన్నీ నా సొంతమే. ఇప్పుడు మా మూడవ రహస్య వీరుడు, మా యోధాన యోధుడు, సేనాపతి నేత్రాపాణి. ఆజ్ఞాపించండి మహారాజా. వీళ్ళకిప్పుడే చూపించు నువ్వేమి చేయగలవో. చేతిలో శూలం. దాన్ని చూస్తేనే నేను ఊహించగలను తనెంతటి శక్తివంతుడో. తనిప్పుడు ఏదైనా పర్వతంపై తన శూలాన్ని ఉపయోగించి దాన్ని పిండి చేసేస్తాడు కదా మహారాజా? సరిగ్గా కనిపెట్టావు నువ్వు. నాలో ఎలాంటి ప్రత్యేక శక్తులు లేవు, కేవలం ఈ శూలం ఒక్కటి తప్ప. ఇంకా ఆలోచిస్తున్నారెందుకు? చూపించండి మాకు మీ శూలం ప్రత్యేక శక్తులు ఏమిటో. చూపించాలా? అయితే సరే, నువ్వే చూడు. ఇదేంటి? ఈ శూలం మన వైపే వస్తుంది. పరిగెత్తండి, ప్రాణాలు దక్కించుకోండి. పరిగెత్తండి. పారిపోండి. పరిగెత్తండి. త్వరగా పరిగెత్తండి. పారిపోండి. పరిగెత్తండి. పారిపోండి. వస్తుంది, పరిగెత్తండి. పారిపోండి. పరిగెత్తండి, ప్రాణాలు దక్కించుకోండి. పరిగెత్తండి. పారిపోండి. పరిగెత్తండి. త్వరగా పరిగెత్తండి. పారిపోండి. పరిగెత్తండి. అరే తప్పకండి. త్వరగా పారిపోండి. వస్తుంది, పరిగెత్తండి. పారిపోండి. పరిగెత్తండి. పరిగెత్తండి. మీలో సాహసం ఉంటే ఈ శూలాన్ని ఆపి చూపించండి. నేను ఆపి చూస్తాను, కాసుకో. మహారాజా కాపాడండి, తన ఆపమని తనకు చెప్పండి. అద్భుతం! అంత పెద్ద శూలాన్ని మున్నిపళ్లతో పట్టేశాడు. ఒక్కసారి ప్రయోగిస్తే కేవలం నేను మాత్రమే దీనిని నా పంటితో పట్టుకొని ఆపగలను. ఒకవేళ నేను దీనిని ఆపనట్లయితే దీన్నెవ్వరూ అడ్డుకోలేరు, త్రిమూర్తులు కూడా. నేను శూలాన్ని ప్రయోగించి వాయు ప్రపంచం సృష్టించి శత్రువుల ఊపిరిని ముప్పు తిప్పలు పెట్టగలను. తలుచుకుంటే గాలిని అంధకారమయ శూన్యాన్ని సృష్టించగలను. ఆ శక్తి సృష్టిని సకల శక్తులను తనలోకి లాగేసుకోగలదు. చాలు, ఇక చాలించు నేత్రాపాణి. నేత్రపాణిని ఎదిరించగల గాలి వీరుడు ఎక్కడుంటాడు చెప్పండి.
అందరి ప్రాణాలను నిలబెట్టే ప్రాణదేవుడే మనకు తోడుగా ఉన్నారు. ప్రాణాలిచ్చే ప్రాణదేవుడు అంటే సాక్షాత్తు వాయుదేవుడే. మీరు వాయుగుండాలు, ప్రచండ మారుతాలు సృష్టించగలరు. మీరు శూన్యం కూడా సృష్టించగలను. నువ్వు ఏ వాతావరణంలో ఉన్నావో దానికి కారణం వాయువే కదా. ఆ వాయువుని స్తంభింపచేసి నేనే సకల బ్రహ్మాండాన్ని వాయుహీనంగా మార్చగలను. ఒకవేళ ప్రాణవాయువు లేకపోతే ప్రాణాలన్నీ అంతమైపోతాయి. ఇక ఇక్కడ చూడండి, కుబేర దేవుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు. ఆయన గదా యుద్ధంలో అందరినీ మించిన ప్రవీణుడు. వస్తున్నారు మా 4వ గుప్త మహాయోధుడు బహూకా. ఆజ్ఞాపించండి మహారాజా. రెండు పక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధం విజయం ఎవరిని భరిస్తుందో చూడాలి. మనం ఎంత బలపరాక్రమవంతులైనా కావచ్చు, కానీ మనం అనుసరించేది ధర్మ మార్గం అనేది చాలా ప్రధానం.